జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఈరోజు గురు సందేశంలో మానవ జీవిత పరమార్థం ఏమిటి, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, దీని గురించి తెలుసుకుందాం. మానవ జీవిత పరమార్థం, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నేను గతంలో ఒకసారి చెప్పిన మరలా చెప్తున్నాను. జంతువునాం నరజన్మ దుర్లభం అనేది పాతకాలపు సూక్తి. కానీ నవీన సూక్తి ఏంటంటే జంతువునాం నరజన్మ ప్రమాదకరం. కారణం ఏంటి? మిగతా జాతుల్లో లేనటువంటి అహంకారం ఒక మానవ జాతిలో ఎక్కువగా ఉంది. అందున సమాచార సేకరణలో నిమగ్నమయ్యేటటువంటి మేధావులలో ఈ సమాచారం అనంతంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సమాచారం ఎక్కువగా ఉందంటే మార్పు రావటం చాలా కష్టం. అందుకే మీరు ఆధ్యాత్మిక చరిత్రను గమనించండి. అమాయకులే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందారు. మేధావులు ఎక్కడ పరిణతి చెందలేదు. మీరు ఒకసారి చరిత్ర తిరిగేసుకోండి కావాలంటే. అమాయకులకి శరీరం మనసు సహకరిస్తాయి, మేధావులకి శరీరం మనసు సహకరించవు. మేధావులు తెలుసుకోవటం కోసం ఆరాటపడతారు, కానీ సాధనకు మాత్రం వాళ్ళు ముందుకు రారు. అయితే ఇప్పుడు మానవుడు విశ్వవలయంలో ఉన్నాడు. అగమ్య గోచరంగా ప్రపంచం ముందుకెళ్తుంది. ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ కరోనా మహమ్మారి అంటున్నారు, కాదు, మరొక మహమ్మారి మొదలవుతుంది ఆల్రెడీ. ప్రపంచం గందరగోళంగా ఉన్నప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రపంచాన్ని ఉద్ధరించాలనే భావన వదిలేసి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు 15 కిలోల బరువు మోయగలుగుతావు కానీ సులభంగా 150 కిలోలు ఎక్కడ మోస్తావు? అనంతమైన ప్రపంచాన్ని అల్పమైనటువంటి జీవితంతో మార్చడం సాధ్యమవుతుందా? మరి ఎందుకు వీళ్ళు ఎంత చేస్తున్నారంటారే? కాదు, కొంతమంది పరిణతి లేకుండా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని నష్టపరుస్తారు. కొంతమంది పరిణతి చెంది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. కొంతమంది పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి వెడతారు. పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి వెళ్ళేవాళ్ళు అనుభవాన్ని పొందగలుగుతారు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లా, దీన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మీకు ఒక విషయం చెప్తున్నాను బిడ్డలారా. జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి 40 సంవత్సరాల లోతుగా పరిశోధన చేసి ఒక వ్యక్తి కొన్ని సత్యాలను వెల్లడించారు. ఆయన ఎవరంటే చార్లెస్ డార్విన్. ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని జీవ పరిణామ సిద్ధాంతం అంటారు. జీవ పరిణామ సిద్ధాంతం, ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటారు. ఆయన అందించినటువంటి అద్భుతమైన విధానం ఏమిటంటే నూతన జీవుల ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. దాని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఈ భూమండలంలో ప్రతి జీవి కూడా తాను చనిపోబోయే ముందు సంతానాన్ని ఉత్పత్తి చేసి ప్రకృతికి అందించాలని పరితపిస్తూ ఉంటుంది. అయితే ఆ సంతానం ఎలా ఉండాలి? ఫలవంతంగా ఉండాలి. ఫలవంతమైన సంతానం కావాలి. బలహీనమైన సంతానం అయితే ప్రకృతి ఆ బలహీనమైన సంతానాన్ని తొలగిస్తుంది. బలమైన సంతానం అయితే, ఫలవంతమైన సంతానం అయితే ఆ సంతానానికి శక్తినిస్తుంది ప్రకృతి. ఆ విధంగా తన జాతి మనుగడ కోసం, జాతి ఉత్పత్తి కోసం ప్రతి జీవి కూడా అనూహ్యమైన సంఖ్యలో జీవుల్ని పుట్టిస్తుంది. ప్రొడక్షన్ జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఓవర్ ప్రొడక్షన్ అంటారు, అత్యుత్పత్తి అంటారు. అత్యుత్పత్తి, ఓవర్ ప్రొడక్షన్.
అయితే ఇంత ఉత్పత్తి అనూహ్యంగా జరిగినప్పటికీ అందులో బలమైనవి, దృఢమైనవి, శక్తివంతమైనవి మాత్రమే నిలబడగలుగుతాయి, మనుగడ సాగించగలుగుతాయి. మిగతాయి మొత్తం కూడా నశించిపోతాయి. ఆ మనుగడ సాగించడం కోసం అవి పోరాటం చేస్తాయి. ఈ పోరాటం 2 రకాలుగా ఉంటుంది. సజాతి పోరాటం, విజాతి పోరాటం. ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులు ఒకే చోట ఉన్నాయి అనుకోండి, వనరుల కోసం అవి స్ట్రగుల్ అవుతూ ఉంటాయి, పోటీ పడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి ఆహారం సరిపడినంత ఆ ప్రాంతంలో లభించదు. ఎందుకంటే అన్నింటికీ ఒకే రకమైన ఆహారం కావాలి కదా. దాన్ని సజాతి ఘర్షణ అంటారు. దానిలో కొన్ని మాత్రం విజయవంతం అవుతాయి, కొన్ని మాత్రం దృఢంగా తయారవుతాయి. ఎందుకు? ఆ పోరాటం వల్ల తయారవుతాయి. అవి మరలా ఇతర జాతులతో పోరాటం చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శాకాహార జంతువులు వృక్ష సంపద మీద ఆధారపడతాయి. మాంసాహార జంతువులు శాకాహార జంతువుల మీద ఆధారపడతాయి. ఒక శాకాహార జంతువుని మాంసాహార జంతువు వెంబడించి, వేటాడి, హింసించి, చంపి తింటుంది. సో అది పోరాటం అంటే. సజాతి పోరాటం, విజాతి పోరాటం. ఈ పోరాటాలు ఎందుకు? జనాభాను నియంత్రించడం కోసం. జనాభా ఎక్కువై వనరులు తగ్గినాయి అనుకోండి, ఏమవుతుంది? అందుకని ప్రకృతి ఎంత ఉత్పత్తి జరిగినప్పటికీ ఎంత అవసరమో అంత దాన్ని కాపాడుకుంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రకృతి వర్ణము అంటారు, న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుందో గమనించండి. మానవుల జనాభా విపరీతంగా పెరుగుతుంది, మిగతా జాతుల జనాభా హరించుకుపోతుంది. కారణం ఏంటి? మానవుడు శారీరక అవసరాలకే పరిమితం కాకుండా భౌతిక అవసరాల కోసం పరుగులు పెడుతున్నాడు. శారీరక అవసరానికే పరిమితమైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భౌతిక అవసరాలు పెంచుకుంటూ పోతూ ఉంటే శరీరం బలహీనపడుతుంది. మనం ప్రకృతిని మార్చడం కాదు, ప్రకృతికి అనుగుణంగా మన జీవన విధానం మార్చుకోవాలి. మానవుడి యొక్క టెక్నాలజీ మొత్తం ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రకృతిని తన అవసరాలకు మానవుడు ఉపయోగించుకుంటున్నాడు. అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే నూతన జాతులు ఆవిర్భవించాలంటే బలమైనటువంటి సంతానం కావాలి. ఆ బలమైన సంతానం తర్వాత తరంలో ఫలవంతమైన సంతానాన్ని అందించగలిగితే ఆ జాతి మనుగడ సాగిస్తుంది. అదే ప్రకృతి సూత్రం, న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చవలసినటువంటి ఆశయం ఏంటి? నెరవేర్చవలసిన సంకల్పం ఏమిటి? ఏమీ కాదు, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి, సమాజానికి అందించి మనం చచ్చిపోవటం. ఇప్పుడు దీనిలో ముక్తి లేక మోక్షం అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఒక జంతువు ఉంది, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించింది. కొంతకాలం జీవించి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించింది. తన ఆశయం నెరవేరింది, సంకల్పం నెరవేరింది. అది తృప్తిగా ప్రకృతిలో కలిసిపోతుంది. కలిసిపోవాలని కోరుకుంటుంది, కలిసిపోతుంది. అదే ముక్తి లేక మోక్షం అంటే. అయితే మానవుడు ఏమవుతున్నాడు? చనిపోవటానికి భయపడుతున్నాడు, చనిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాడు, మరణాన్ని వ్యతిరేకిస్తున్నాడు. పుట్టుకను హర్షిస్తున్నాడు, మరణాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇంట్లో పాప పుడితే గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నారు. మనిషి చనిపోతే 2-3 నెలలు డిప్రెషన్కి వెళుతున్నారు. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే పుట్టుకను హర్షించడం ఏంటి, మరణాన్ని వ్యతిరేకించడం ఏంటి? ఎందుకో చెప్పనా? బంధాలు పెరుగుతుంటే బంధాల్లో ఇరుక్కొని మరణాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది.
బంధాల్లో ఇరుక్కుంటే ఆ వ్యక్తి మరణాన్ని వ్యతిరేకిస్తాడు. బంధాలను కరిగించుకుంటే ఆ వ్యక్తి మరణాన్ని కోరుకోడు, మరణం వచ్చినా వ్యతిరేకించడు. మరణాన్ని కోరుకోకూడదు, వస్తే వ్యతిరేకించకూడదు. ఇది ఎందుకు జరుగుతుంది? దీని గురించి సైంటిఫిక్గా తెలుసుకుందాం. బిడ్డలారా, సమాజం మారుతుంది, ప్రపంచం మారుతుంది, ప్రకృతి మారుతుంది. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వింతలు జరుగుతున్నాయి. మానవుడు ప్రస్తుతం సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు. దీనివల్ల మనిషి బలహీనపడుతున్నాడా, బలోపేతం అవుతున్నాడా అనేది మన జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కర్మల మూట ఇచ్చారు. కర్మల మూట అంటే ఏమిటి చెప్తాను. అవేమీ లేదు. 46 క్రోమోజోములు. ఆ క్రోమోజోములతో కలిసి ఉన్నటువంటి వేలాది జీనులు. జీనులు అంటే ఏందో మీరు అనుకోవచ్చు. అది కేవలం నత్రజని సంబంధమైనటువంటి ఆమ్లయుతమైన పదార్థం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి కదా, పనులు చేయాలంటే. అట్లనే ఈ కర్మలు మొత్తం నిక్షిప్తమై ఉండాలంటే ఒక మెటీరియల్ కావాలి. ఆ మెటీరియలే క్రోమోజోమ్స్. మా తల్లిదండ్రుల ద్వారా నాకు ఆ క్రోమోజోమ్స్ వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి. ఎందుకు బలహీనంగా ఉన్నాయి? వాళ్ళు బలహీనమైనటువంటి దశలో నాకు జన్మనిచ్చారు కాబట్టి ఆ కర్మల మూట నాకు ఇచ్చారు. ఎప్పుడైతే బలహీనమైన కర్మల మూటతో నా జీవితం ప్రారంభమైందో, నా ఆలోచన ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. నా మనస్తత్వం ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. నా జీవన సరళి ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అణుచుకోవటం జరుగుద్ది. మానసిక ఒత్తిడి పెరుగుద్ది. పరిసరాల ప్రభావంతో శరీరం ఇంకా బలహీనమైపోతుంది. కాబట్టి ఏది ఇంపార్టెంట్? సంచితం చాలా ఇంపార్టెంట్. మానవ జీవితానికి ఆధారం ఏమిటంటే సంచితమే. సంచితాన్ని బేస్ చేసుకొని ప్రారంధం వస్తుంది తప్ప సంచితం లేకుండా ప్రారంధం రాదు కదా. అందుకే మనం చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. కారణాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. కారణం లేదనుకోండి, ప్రభావం వచ్చిందనుకోండి, అది కనుమరుగైపోద్ది. అవసరాన్ని బట్టి అన్వేషణ జరుగుతుంది, అన్వేషణ బట్టి పరిణామం వస్తుంది. అవసరం లేకుండా అన్వేషణ ఎందుకు జరుగుద్ది? అన్వేషణ లేకుండా పరిణామం ఎందుకు జరుగుద్ది? సో ఇతను ఏం చేస్తాడు? నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి చింతిస్తూ, బాధపడుతూ, కుళ్ళిపోతూ ఉంటే తొందరగా ఫేడ్ అయిపోతాడు. దానికి మూల కారణం తెలుసుకొని గనక సరి చేసుకోగలిగితే మహోన్నతంగా ఎదుగుతాడు. సో ఇప్పుడు కీలకమైన పాయింట్ చెప్తాను. సంచితం నాటి జీవితం వేరు, సంచితం అందించినటువంటి వ్యక్తులు వేరు, ప్రారంధంలో జీవించే శరీరం వేరు, ప్రారంధంలో జీవించేటటువంటి వ్యక్తులు వేరు. సంచితం అందించబడింది, కానీ ప్రారంధంలో వెళుతున్నప్పుడు క్రొత్త సమాచారం ఉంటుంది, క్రొత్త సిద్ధాంతాలు ఉంటాయి, క్రొత్త జీవన విధానం ఉంటుంది, క్రొత్త ఆహారపు అలవాట్లు ఉంటాయి, క్రొత్తగా చట్టము, రాజ్యాంగం ఇవన్నీ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఈ మారుతున్నటువంటి జీవనశైలికి అనుగుణంగా కొంత సమాచారం కానీ అనుభవాలు కానీ తోడవుతూ ఉంటాయి. వాటినే ప్రారంధం అంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ప్రపంచంలో మార్పు రాదంటున్నారు గురూజీ నెగిటివ్లో ఉన్నాడేమనుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తున్నాను. ప్రారంధం ఎంత పెరుగుతుందంటే టన్నుల కొద్ది పెరుగుతుంది. మనకి కొద్ది మోతాదులు ఉంటే మనం తీసేయచ్చు, కానీ అనూహ్యమైన మోతాదులు ఉంటే మనం ఎలా తీసేయగలుగుతాం? మనిషి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి చనిపోయే క్షణం వరకు సమాచారం వస్తూనే ఉంది లోపలికి. ఎలా వస్తుంది? జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. ఆ సమాచారానికి అనుగుణంగా కర్మలు జరుగుతున్నాయి.
ఈ కర్మల ద్వారా ఏమొస్తున్నాయి? అనుభవాలు వస్తున్నాయి. సమాచారం ఉపరితలంలో ఉంటుంది, అనుభవాలు లోతుగా పడిపోతాయి. సమాచారం పై పైన ఉంటుంది. ఒక వ్యక్తిని కొట్టాలి అనేది యువర్ డెసిషన్. కొట్టావనుకోండి, అది లోతైనటువంటి అనుభవం అవుతుంది. ఒక స్త్రీని అనుభవించాలి అనే భావన నీ మనసులో కలిగిందనుకోండి, అది ఉపరితలంలో ఉంటుంది. అనుభవించామనుకోండి, లోతుకి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? కాబట్టి గత కొన్ని శతాబ్దాలుగా ఈ సమాచారం మొత్తం విపరీతంగా పెరిగి డంప్ అయిపోతుంది. మైండ్ డంప్ అయిపోయి బ్రెయిన్ మొత్తం కూడా కలుషితం అవుతుంది. కలుషితమైనటువంటి బ్రెయిన్ ద్వారా, మెదడు ద్వారా అవయవాలు మొత్తం దెబ్బతింటుంది. ఇవి పుట్టుకతో కొన్ని వస్తున్నాయి, తర్వాత దశలో కొన్ని వస్తున్నాయి. పుట్టుకతో వస్తే వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. తర్వాత కాలంలో వస్తే అవి దీర్ఘకాలిక వ్యాధులే తప్ప పుట్టుకతో వచ్చినాయి కావు. పుట్టుకతో వచ్చిన ఒక 40 ఏళ్ళకి 50 ఏళ్ళకు బయటపడతాయి. అప్పుడు దాకా జీన్స్ ఏమైనాయి, నిద్రపోతున్నాయి, నిక్షిప్తంగా ఉన్నాయి, అవి తర్వాత ప్రకోపించాయి. సో ఇప్పుడు చెప్పండి, సంచితము ప్రారబ్ధము బలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మారటం కానీ ఆ వ్యక్తిని మార్చడం కానీ సాధ్యమవుతుందా? నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం ఎంత మహోన్నతమైనదో అంత ప్రమాదకరమైంది. నిజంగా ఆధ్యాత్మిక మార్గమే మహోన్నతమయ్యేటట్లయితే ఈ పాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అయ్యేది కదా. ఈ మధ్య కరోనా వచ్చింది, దేవాలయాలు మూతపడ్డాయి, ఆశ్రమాలు మూతపడ్డాయి, పీఠాలు మొత్తం మూతపడ్డాయి, అవతార పురుషులు నివసించినటువంటి ప్రాంతాలు కూడా మూసివేశారు. మరి వాళ్ళ ప్రభావం ఏమైంది? తక్కువగా ఉంది. దేని ప్రభావం ఎక్కువగా ఉంది? భౌతికవాద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువైపోయింది, అసలు మార్చలేనంతగా స్పీడ్కి వెళ్ళిపోయింది. సో మరి జీవిత పరమార్థం ఏమిటండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఒకే ఒక మాట చెప్తున్నాను, సంచిత ప్రారబ్ధాన్ని సమూలంగా తొలగించుకోవాలి. ఇది అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వేలాది మందిలో కొద్ది మంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్న వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే అనుభవాన్ని పొందగలుగుతారు. మరి ఎందుకండి ఇవన్నీ? కాదు, తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి తెలియజేయటం తన కనీస ధర్మం. అనుభవాన్ని అణుచుకోకూడదు, ప్రపంచానికి తెలియజేయాలి. అపారమైన అనుభవం ఉంది, ప్రపంచానికి తెలియజేయలేకపోతున్నాడు, అది అసంపూర్ణమే. అనుభవం లేదు, సమాచారం సేకరించి తెలియజేస్తున్నారు, అది కూడా ప్రమాదమే. పాండిత్యం ముఖ్యం అనుకుంటే అనుభవం ఉండదు. అనుభవాన్ని పొంది వ్యక్తీకరించలేకపోతున్నారంటే అక్కడ దాన్ని వ్యక్తీకరించే భాష లేదు. నేనేమంటున్నాను, అనుభవం ఎంత శాతం ఉండాలో పాండిత్యం కూడా అంతే శాతం ఉండాలి. కాబట్టి అనుభవలేని పాండిత్యం వల్ల అవతల వ్యక్తులు ప్రభావితం కారు. పాండిత్యం ఎక్కువగా ఉండి అనుభవం లేకపోతే ఏంటి ఉపయోగం? కాబట్టి తెలుసుకోవటం ప్రధానం కాదు, అనుభవంలోకి పొందగలగాలి. దీనికి మార్గం ఏమిటి? ఏమి లేదు నాన్న, ఏదైతే నీ జీవితానికి ఆరోగ్యాన్ని, పరిపూర్ణ ఆయువుని, మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుందో ఆ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. నీ దైనందిన జీవితాన్ని కూడా మార్చుకోకూడదు. అది ఇంకోసారి క్లియర్గా చెప్పమంటారా? మళ్ళొకసారి అనండి. ముందు నీకు ఆరోగ్యం కావాలి. కాలువలో రాయి వేయటం చాలా సులభం, ఆ రాయి మళ్ళీ తెచ్చుకోవటం చాలా కష్టం. తప్పుడు మార్గంలోకి వెళ్ళటం చాలా సులభం, దాని నుంచి బయటపడటం చాలా కష్టం. తప్పులు చేయటం చాలా సులభం, తప్పులు చేశానని తెలుసుకొని పరివర్తన, పశ్చాత్తాపం చెందటం చాలా కష్టం.
నేను ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాను, మీరు వింటున్నారు, కానీ అనుభవంలోకి రావాలిగా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ముందేం కావాలి? ఫిజికల్ బాడీ బాగుండాలి. ఫిజికల్ బాడీ బాగుండాలంటే నువ్వేం చేయాలి? ఆ ఫిజికల్ బాడీ నడిపించేటటువంటి మనసును సమూలంగా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నీకేమవుద్ది? సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కీ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మీరు ఇవన్నీ పొందుతున్నందువల్ల దేన్ని వదులుకోవద్దు అంటున్నా నేను, వాటిని ఇంకా అనుభవించమంటున్నా నేను. 80వ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి తినగలగాలి, కర్ర పట్టుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నీ అంతటా నీ పనులు చేసుకుంటూ జీవితాన్ని ముగిస్తే ఇంకా అంతకు మించి ఏం కావాలి? ఇప్పుడు ఏమైంది? ఈ భౌతికవాదపు తీవ్రత వల్ల మనిషి విచక్షణ కోల్పోయాడు. ఏదైతే అవసరమో దాన్ని పొందటం లేదు, ఏదైతే ప్రమాదకరమో దానికోసం పరుగులు పెడుతున్నాడు. సత్యం ధర్మం రెండు మంట కలిసిపోయినాయి, న్యాయం చట్టం రెండు ఆధిక్యతను సంతరించుకున్నాయి. చట్టం న్యాయం ఎవరిచ్చారు? మానవుడు నిర్మించిందే కదా. సత్యం ధర్మం ఎవరిచ్చారు? భగవంతుడిది కదా. అంటే భగవంతుడి సృష్టిని నువ్వేం చేశావు? విస్మరించావు. నువ్వు ప్రత్యేక సృష్టి కోసం ప్రయత్నం చేస్తున్నావు. సో ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఉపరితలంలో మార్పు రావటమా, వేరుతో సహా బయటపడటమా? అది ఉపరితలంలో మార్పు వస్తే అది తాత్కాలికం, వేరుతో సహా లాగిస్తే ఇది శాశ్వతం. మనుషులు ఎక్కడ దెబ్బతింటారంటే, వాళ్ళకి గతం అనేటటువంటి ఎజెండా ఉంది, దాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. నీ గతం అనే ఒక ఎజెండా ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పథకం ఉంది, ఎయిమ్ ఉంది, గోల్ ఉంది, టార్గెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాంతో నువ్వేమవుతున్నావు? కర్మకు రెచ్చగొట్టబడుతున్నావు, ప్రేరేపించబడుతున్నావు. దాంతో నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు. పరుగులు తీయటం ద్వారా ఏమవుతుంది? మరికొంత కర్మ చేరుతుంది. నేనేమంటున్నాను? ఈ గతాన్ని మొత్తం తీసి పక్కన పడి ఇంకప్పుడు ప్రపంచంలోకి వెళ్ళు. గతం అనేటటువంటి ప్రణాళిక నీ మనసులో ఉందంటే దానికి అనుగుణంగా నీ భవిష్యత్తు ఉంటుంది తప్ప దానికి భిన్నంగా ఉండదు కదా. దానికి అనుగుణంగా ఉంటుంది. ఒక వ్యక్తిని కొట్టాలని చెప్పి నువ్వు అనుకున్నావు, అతను ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి వచ్చాడు, అతను కనపడ్డాడు. నీకు ఆ నిద్రపోతున్న ఆ సంస్కారం ఏమవుతుందంటే మళ్ళీ నిన్ను ప్రకోపిస్తుంది. వచ్చాడు, ప్లాను వెయ్యి, ఓ 10 లక్షలు ఖర్చు పెట్టు, రౌడీలను తీసుకొచ్చి కొట్టించి చంపించమని చెప్తుంది అది. అంటే నువ్వేమయ్యావు? గతాన్ని ఆధారంగా చేసుకొని నీ ప్రణాళికని, పథకాలని, కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తున్నావు. అంటే నువ్వు ఎక్కడున్నావు? యు ఆర్ టోటల్లీ బీయింగ్ ఆపరేటెడ్ బై యువర్ పాస్ట్ కర్మ. స్ట్రక్అప్ అయ్యావు, బానిసగా ఉన్నావు. నీ కర్మను నువ్వు పూర్తిగా మోస్తూ వస్తున్నావు. సో ఇది కీ పాయింట్. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? పాత కర్మలు కరిగిపోవాలి, నూతన కర్మలు చేరకుండా ఉండాలి. ఈ రోజు నుంచి వెనక చరిత్ర మొత్తం కరిగిపోవాలి, క్రొత్తగా కర్మలు చేరకుండా ఉండాలి. ఇది ప్లాన్ అంటే, ఇది సైంటిఫిక్ టెక్నికల్ ఆస్పెక్ట్ అండి. పాత కర్మలు నీ లోపల ఉన్నాయి అనుకోండి, వాటికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాం. పాత కర్మలు మొత్తం కరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రీడంలో ఉంటాం, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తాం. బిడ్డలారా, బంధాలలో ఉన్న వ్యక్తి బానిసగా ఉంటాడు, స్వేచ్ఛగా జీవించే వ్యక్తి ప్రపంచానికి రారాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, సామ్రాట్ అవుతాడు. ఇది మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడం అంటే. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గం ఎందుకు కఠోరమైందంటే, అది కొద్దిమంది పట్టుకున్నారు. వాళ్ళు ప్రత్యేకమైన వేషధారణలో ఉన్నారు, ప్రత్యేకమైన జీవన శైలిలో ఉన్నారు. గడ్డాలు పెంచుకోవటం, వేరే డ్రెస్ వేసుకోవటం, ఆశ్రమాలకు పరిమిత కావటం, పెళ్లి చేసుకోకుండా ఉండటం, కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించటం, నియమనిష్టలతో జీవిస్తూ ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా వామ్మో అనిపిస్తుంది. ఒక మాట చెప్పాలంటే,
నియమాలను కఠోరంగా పాటించటమే అహంకారం. అది పెద్ద అహంకారం. ఇంకా దాన్ని ఆధ్యాత్మిక అహంకారం అంటారు. నేను ఇలాగే ఉంటాను, ఈ నియమాలు పాటిస్తాను, 7ంటికి ఫలాంత కావాలి, 9ంటికి ఫలాంత కావాలి, 1 గంటకు ఫలాంత కావాలి, ఇంకోటి కావాలి. నేను స్త్రీని చూడను, వాళ్ళ స్పర్శ నాకు వద్దు, వాళ్ళ అన్న వండితో కూడా నేను తిన్నా అంటారు. ఇదేంటి? కఠోర నియమాలు. కఠోర నియమాల వల్ల అంతరంగంలో కాఠిన్యం పెరుగుతుంది. నేనేమంటున్నాను? సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా, సాంకేతిక పరంగా ఉండాలంటున్నాను. సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా, సాంకేతిక పరంగా ఉండాలి. తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం రావాలి. సో ఇప్పుడు చెప్పండి, పాత కర్మలు కరిగిపోవాలి, క్రొత్త కర్మలు చేరకుండా ఉండాలి. దీనికి ఏం కావాలి? 5 పాయింట్లు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి, విచారణ ఉండాలి, విశ్లేషణ ఉండాలి, విఘ్నత ఉండాలి. ఏది రాళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది నీళ్ల బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాటో 2 సంవత్సరాలు ఆలోచించుకో. అది ఒక డెసిషన్ తీసుకోబోయే ముందు లోతుగా విశ్లేషించుకునే వ్యక్తి జ్ఞాని. తొందరపడి డెసిషన్ తీసుకొని తప్పులు చేసి తలబట్టుకొని బాధపడే వ్యక్తి అజ్ఞాని. అడుసు త్రొక్కనేలా, కాలు కడగనేలా అంటారు. చేతులు కాలు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? మూత్రపిండాలు ఫెయిల్ అయినాయి, అయ్యో నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఆ పొరపాటు చేశాను, ఈ పొరపాటు చేశాను. ఏం చేస్తావు చెప్పండి? బురదలో అడుగేయటం చాలా సులభం నాన్న. దాన్ని పూర్తిగా కడుక్కోవాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. కూరగాయలు తరుగుతూ ఉన్నారు, పరధ్యానంలో ఉన్నావు, ఏలు దిగింది, కూరగాయని తెంచిపోయి ఏలు దించుకున్నావు. ఏలు దిగటానికి ఎంత టైం పట్టింది? 2 సెకండ్లే. అది పూర్తిగా మానటానికి ఎంత టైం పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. 2 సెకండ్లు చేసిన పొరపాటు 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చెప్పండి, నీ కర్మకి ఎవరు బాధ్యుడు? భగవంతుడు బాధ్యుడా? స్వామీజీల చుట్టూ తిరిగి, బాబాల చుట్టూ తిరిగి, గురుజుల చుట్టూ తిరిగి, గుడుల చుట్టూ తిరిగి మొక్కు, తప్పు లేదు, అక్కడ కూడా ఫలితం ఉంది. కానీ ఎంత ఉంది? వాళ్ళ పట్ల నీకున్న విశ్వాసమే నీ మీద పనిచేస్తుంది తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు అనుమానంగా ఉంటే ఇక అడవిలో వెన్నెలు కాసినట్టే. నేను చెప్తున్నాను, వాళ్ళ మీద ఆధారపడటం కాదు, వాళ్ళ అంతరంగాన్ని మన అంతరంగంతో స్పృశించాలి. వాళ్ళ అంతరంగాన్ని మన అంతరంగంతో స్పృశించాలి. వాళ్ళు అనుసరించే విధానంలో ఉన్నటువంటి ఆ కీలకమైన అంశాలను గురించి లోతుగా విశ్లేషించుకొని ముందుకెళ్ళాలి. ఫలితం వచ్చిందా రాలేదా? రాకపోతే వద్దు, ఆ వ్యక్తి మనకొద్దు. వద్దు. ఫలితాన్ని పొందాడు అనుకో, ఎలా పొందాడు, ఏ విధంగా పొందాడు, అనుసరించిన మార్గం ఏమిటి, అందులో ఉన్న సాంకేతికత ఏమిటి, శాస్త్రం ఏమిటి, మొత్తం విద్య అధ్యయనం చేయి. అధ్యయనం చేసిన తర్వాత ఆ మార్గాన్ని ఎన్నుకొని ఇంకా నీ జీవితం మీద నువ్వు ప్రయోగం చేయి. అందుకే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించటమే, నీ సహజత్వాన్ని నువ్వు అనుభవించటమే, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే, నీ లోపాలను నువ్వు సవరించుకోవటమే, నీ బలహీనతలు తొలగించుకోవటమే, నీ సంస్కారాలు కరిగించుకోవటమే, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా పరిశోధన చేయటం. దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ. సో ఇవాళ ఆధ్యాత్మికత బాహ్యముఖంగా ఉంది కాబట్టి సమస్యలు పెరిగినాయి. ఆధ్యాత్మికత అంతర్ముఖంగా ఉంటే సమస్యలు ఎందుకు పెరుగుతాయి? మరి అట్లా ఎందుకు జరిగిందండి అంటారు. నెగిటివ్ ముందు బయటపడుతుంది, తర్వాత విరుగుడుగా పాజిటివ్ వస్తుంది. కౌరవులు రెచ్చిపోయారు, కానీ తర్వాత పాండవుల చేతులు హతమైపోయారు. కౌరవులు అంటే కౌరవులు కాదు, దుర్యోధనుడు కాదు, దుశ్శాసనుడు కాదు, చెడు సంస్కారాలు. పాండవులు అంటే ధర్మరాజు కాదు, భీముడు కాదు, అర్జునుడు కాదు, నకులుడు, సహదేవులు కాదు. అవి ఉత్తమ సంస్కారాలు. చెడు తొందరగా వ్యాపిస్తుంది, చెడు తొందరగా విస్తరిస్తుంది.
ఇట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్. మనం చెడు వైపుకి ఎక్కువ ఆకర్షింపబడతాం. మంచిని గురించి ఎవరైనా చెప్పినా సరే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వం. పిల్లలను కూడా చూడండి, తల్లిదండ్రులు ఎంతో తప్పిస్తూ ఉంటారు, కానీ పిల్లలు వాళ్ళ మాట వినరు. ఎందుకు అనుకున్నారు? తల్లిదండ్రుల ఆలోచన విధానం ఒక రకంగా ఉంది, పిల్లలు చుట్టూ ఉన్న పరిసరాల్లో వాళ్ళ ఆకర్షణ మరొక రకంగా ఉంది. వాళ్ళు మేము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు, మేము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? తల్లిదండ్రులకు తెలుసు కదా, తల్లిదండ్రులదేమో అనుభవం, వాళ్ళదేమో ఆకర్షణ. కాబట్టి ట్యాంకీలో ఉన్న నీళ్లు మొత్తం పోవాలి, కొత్తగా నీళ్లు రాకూడదు. బలవంతపు మరణం ఉండకూడదు. బలవంతపు మరణం వల్ల మనం శరీరాన్ని మార్చవలసి వస్తుంది. అంతరంగం శుద్ధైన తర్వాత భౌతిక మరణం జరిగినా దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. కాబట్టి మరణాన్ని వ్యతిరేకించకుండా, మరణాన్ని కోరుకోకుండా, జరుగుతున్న దాన్ని సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకెళ్ళటమే సాధన. సాధన ఎక్కడా లేదు అసలు. నీ జీవితమే సాధనగా మారాలి. కాబట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకొని, సమస్యల నుంచి బయటపడి, జబ్బుల నుంచి బయటపడి, పర్సనాలిటీ పెంపొందించుకొని, పరిపూర్ణత్వాన్ని సంతరించుకొని, మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.